మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అన్ని కర్మలను నాయందు అధ్యాత్మ చిత్తంతో సమర్పించి ఆశగాని మమకారం గాని లేనివాడవై నిశ్చింతగా యుద్ధము చేయుము. మనుషుల్లో చాలా మంది మనసు ప్రపంచంలోనున్న విషయాలతో నిండి ఉంటుంది. విషయాలతో నిండి ఉన్న మనస్సులో పరమాత్మకు చోటు ఉండదు. అటువంటిది అధ్యాత్మ చిత్తం కాదు, అది ప్రాపంచిక చిత్తము. ప్రతి ఒక్కరూ భగవంతునిపై భక్తి భావన కలిగి ఉండాలి అని భగవంతుడే తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానంతో పరమాత్మునిపై నిండైన భక్తిని కలిగి ఉండాలి. అదే ఆధ్యాత్మ చిత్తము. అటువంటి పవిత్రమైన మనస్సుతో అన్ని కర్మలను దైవానికి సమర్పించవలనని భగవంతుడే తెలియజేస్తున్నారు. 1-2 కర్మలు కాదు, అన్ని కర్మలను దైవానికి సమర్పిస్తున్నామనే బుద్ధితో ఆచరించవలనని భగవంతుడు తెలియజేస్తున్నారు. ఆత్మ ఒక్కటే సత్యమైనది. ఈ కనపడే ప్రపంచమంతా ఆత్మ యొక్క ప్రతిబింబ రూపము, కల్పితము, అశాశ్వతము. అటువంటి కల్పితమైన మాయా ప్రపంచంలో జ్ఞాని అయినవాడు ఆశను, మమకారంను విడిచిపెట్టి మనస్సును పవిత్రమైన భగవంతునిపై భక్తిని కలిగి తమ తమ పనులను ఈశ్వరార్పణ చేసినప్పుడే సామాన్యమైన మనుషులు కూడా తరించగలరు. విగతజ్వరః అంటే సంతాపము లేనివాడవై యుద్ధము చెయ్యి అని భగవానుడు తెలియజేస్తున్నారు. జ్వరములు 2 రకాలుగా ఉన్నాయి. మొదటిది బాహ్య జ్వరము, రెండవది అభ్యంతర జ్వరము. ఈ 2 మనిషిని బాధ పెడుతున్నాయి. మొదటిది బాహ్య జ్వరము అంటే శరీరాన్ని బాధ పెడుతుంది. ఈ శరీరం యొక్క బాధ మందులతోనే తగ్గిపోతుంది. ఇంకా రెండవది అభ్యంతర జ్వరము అంటే మానసిక జ్వరము. జనన మరణ రూపంలోనున్న ఘోర సంసార ప్రవాహంలో పడేసి అనేక గర్భ నరకముల యందు జీవుణ్ణి తోసేస్తుంది. అటువంటి ఈ లోపలి జ్వరము అంతం చెయ్యకపోతే మహాప్రమాదం జరుగుతుంది. ఈ మానసిక జ్వరము తగ్గుటకు భగవానుడు చక్కని 4 రకాలైన ఔషధాలను తెలుపుతున్నారు. మొదటిది, ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానంతో పరమాత్మునిపై నిండైన భక్తిని కలిగి ఉండాలి. రెండవది, నిర్మలమైన మనస్సుతో అన్ని కర్మలను, వాటి ఫలితాలను కూడా భగవంతునికి సమర్పించాలి. మూడవది, ఆశ వదిలిపెట్టాలి. నాలుగవది, మమకారం లేకుండా ఉండాలి. ఈ 4 గొప్ప ఔషధాలను తప్పకుండా సేవించిన వారే మంచి మార్గంలో ఉన్నట్లని భగవానుడు తెలియజేస్తున్నారు.